ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులకు మించి 1200 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకు మళ్ళీ వెచ్చించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే మాట్లాడే ముందు రైతులను అన్యాయం చేసినాడని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ అంకెలనేది, ఈ సంఖ్యలనేది ఇవే మీకు సమాధానం చెప్తున్నాయి. ఇది అథెంటిక్గా డాక్యుమెంట్ రూపంలో, వాస్తవ రూపంలో మేము ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిషన్ 2047 లక్ష్యంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు కూడా జరగల, అడ్డగోలు వ్యవహారాలే జరిగినాయి. ఆయన సొంత వ్యాపారం అన్నట్టు నిర్వహించినాడు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు వాళ్ళ కస్టోడియన్గా పనిచేయాలనే ఆలోచనని మర్చిపోయి